నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్, అడ్వకేట్. ముఖ్యంగా దివ్యాంగులని రక్షించడం కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక సెంట్రల్ యాక్ట్, ది రైట్స్ ఆఫ్ ది పర్సన్స్ విత్ ది డిజబిలిటీస్ యాక్ట్ 2016 అనేటువంటి ఒక యాక్ట్ని ఒక సంచలనాత్మకంగా అమలు పరుస్తున్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఈ మహారాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 92 అనేటువంటి ఒక రైట్స్ ఆఫ్ ది పర్సన్స్ విత్ ది డిజబిలిటీస్ యాక్ట్ని బిఎన్ఎస్కి సంబంధించినటువంటి యాక్ట్ సెక్షన్ 152 నుంచి 162 వరకు అనుసంధానం చేసి డిజేబుల్డ్ అనేటటువంటి వ్యక్తుల్ని ఎవరైనా దూషించినా, డిస్క్రిమినేషన్ చేసినా, అవమానపరిచినా, ఆస్తులు ఆక్రమించుకున్నా ఈ 92 అనేటటువంటి సెక్షన్ యాడ్ చేసి కోఆర్డినేట్ చేసి బిఎన్ఎస్కి మరి అలాంటి కల్పిట్స్ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఒక జీవోని జారీ చేయటం అనేది జరిగింది. మీ అందరూ తెలుసు, సెక్షన్ 92 ఆఫ్ ది డిజబుల్డ్ యాక్ట్ 2016 ఏం చెప్తుందంటే, ఒక దివ్యాంగుల్ని ఎవరైనా చులకన భావంగా చూసినా, లేదా ఆయనకు ఉండేటటువంటి దివ్యాంగత్వంతో పేరు పెట్టి తిట్టినా, కొట్టినా, అవమానపరిచినా, లేదు ఇతర వ్యక్తులతో పాటు పోల్చి ఇండిస్క్రిమినేషన్ చూపించిన, ఆస్తులు డిజబుల్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఆక్రమించుకున్న, ఇల్లీగల్గా ట్రెస్పాస్ అయినా వాళ్ళందరి మీద సెక్షన్ 92 యాక్ట్ పెట్టి శిక్షించమనేది చట్టం చెప్తుంది. ఈ డిజబిలిటీస్ యాక్ట్ 2016 సెక్షన్ 92 ఏంటంటే మినిమం 6 నెలల జైలు శిక్ష, దాని నుంచి గ్రావిటీని బట్టి 5 సంవత్సరాల వరకు వాళ్ళకు పనిష్మెంట్ వేసేటటువంటి, శిక్ష వేసేటటువంటి ఒక అధికారం మరి కోర్టులకు ఉంది. అందుకనే వికలాంగులకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు, మోసాలు, దాడులు, దౌర్జన్యాలు అయినా వాళ్ళందరి మీద సెక్షన్ 92 బిఎన్ఎస్లో ఉండేటటువంటి 152 to 162 వరకు పెట్టి జాయింట్గా ఈ సెక్షన్లు నమోదు చేసి, కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి గారికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ దివ్యాంగులందరికీ సెక్షన్ 92ని బిఎన్ఎస్ యాక్ట్కి అనుసంధానం చేసి మహారాష్ట్ర ప్రభుత్వం లాగానే జీవోలు ఇవ్వాలని, ఈ రాష్ట్ర డిజబిలిటీని ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ.